ఓకే పెద్దగా వచ్చేయండి వచ్చేయాలా ఆయన కూడా ముందుకు రమ్మని ఓకే పొదలకుంట్లపల్లె గ్రామ పంచాయతీ నుంచి జయరాం రెడ్డి గారి నాయకత్వంలో అలాగే గ్రామ సర్పంచ్ గారు ఆవుల వెంకట సుబ్బమ్మ గారి నాయకత్వంలో వారి యొక్క వార్డు మెంబర్సు వారి యొక్క అనుచరగణంతో మొత్తంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు వారందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా వీరందరినీ కూడా తెలుగుదేశం కుటుంబంలోకి సాదరంగా వీరికి స్వాగతం పలకడం జరుగుతూ ఉంది. ఈరోజు గ్రామాలకు గ్రామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అలాగే ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీల యొక్క కలయిక ద్వారా ఈరోజు ఒకటే విషయం స్పష్టమైపోయింది. రాబో ఎన్నికలలో మనకి ఈ యొక్క 3 పార్టీల యొక్క ఉమ్మడి కూటమి రేపు ఈ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయబోతా ఉంది. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఒకవైపు గ్రామాలను అభివృద్ధి చేయలేదు, రెండవది బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కానీ రైతులకు కానీ చదువుకున్నటువంటి పిల్లలకు కానీ ఎటువంటి మేలులు ఈ ప్రభుత్వంలో జరగలేదు. నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, బీసీలకైతే మీరు ఎందుకు ఒక్క సబ్సిడీ లోన్ కూడా ఇవ్వలేకపోయారు? మేము మొన్న స్పష్టంగా మా మేనిఫెస్టోలో బీసీ మేనిఫెస్టోలో ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆడబిడ్డకు పెళ్ళవుతే ₹1,00,000 ఇస్తామన్నారు. బీసీ సప్లాన్ 5 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల రూపాయల నిధులతో రేపు బీసీలకు వెన్నుదన్నుగా ఉండబోతున్నామని తెలియజెప్పారు. ఆదరణ పథకం కింద 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నారు. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, మీరు ఈ 5 సంవత్సరాల కాలంలో ఏమి చేశారు మా బీసీ వర్గాలకి? ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు రథాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆ రోజు ఎరువుల ధరలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే జింకు బోరాన్ లాంటి పోషకాలను సబ్సిడీ మీద ఇచ్చే కార్యక్రమాన్ని కానివ్వండి, కొరముట్లు ఏదైతే నాగేళ్లు గొర్రెలు రొటావేటర్లు నీళ్లు పారగట్టుకునే పైపులు పట్టాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా 50% సబ్సిడీతో ఇచ్చారు. ఆ రోజు పంట నష్టపోతే పంట నష్టపరిహారం, క్రాప్ ఇన్సూరెన్స్ల ద్వారా రైతును పెద్ద ఎత్తున ఆదుకున్నారు. నువ్వేం రైతును ఆదుకున్నావని మేము అడుగుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.